శ్రీ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. యూట్యూబ్ అభిమానులకు ప్రేక్షకులకు శుభోదయం. ఒక మనిషి ఒక పుట్టుక పుట్టాడు అంటే కారణజన్ముడు, వాడు కారణజన్ముడురా అంటుంటాం మనం. అంటే ఒక జాతకుడు మానవ జన్మ అంటే వేరే జన్మలు కూడా ఎత్తుతారు, అది వేరే విషయం. మనం ఇక్కడ మానవ జన్మ విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుందాం. ఏమిటంటే ఏ కారణం వల్ల వీడి జన్మెత్తాడు, ఏది సాధించడానికి వీడి జన్మెత్తాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మన జాతక చక్రంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే, జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి కనుక మనము ఏ లగ్నం అంటే ఏ సమయంలో పుట్టామో ఆ సమయానికి ఏ లగ్నం, ఏదైనా లగ్నం కావచ్చు, అది మనకు మేష లగ్నం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు, మీనం కావచ్చు, ఏదైనా 12 లగ్నాలలో పుడితే ఆ లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు. సూర్యుడో కుజుడో బుధుడో శనో ఎవరో ఉంటారు. ఆ యొక్క గ్రహము అంటే లగ్నాధిపతి, నేను మీకు ఒక బోర్డు మీద చిన్నగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఎక్కడెక్కడ ఉంటే ఏమేం ఫలితాలు వీళ్ళు అనుభవించడానికి వస్తారు, వీళ్ళు సాధించడానికి వచ్చారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దాంట్లో 4 భాగాలు ఏమిటంటే, ఒకటి త్రికోణం, మనము కేంద్రము కోణం అంటున్నాం కదా, 1, 5, 9 స్థానాలను మూల త్రికోణం అంటున్నాం. 2, 6, 10 స్థానాలను అర్ధత్రికోణం అంటున్నాం. 3, 7, 11 స్థానాలను కామత్రికోణం అంటున్నాం. 4, 8, 12 స్థానాలను మోక్ష స్థానాలు అంటున్నాం. మరి ఈ స్థానాల్లో కనుక మీ యొక్క జాతకంలో లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకొని ఆ లగ్నాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో, మీరు ఎందుకు ఈ జన్మ ఎత్తవలసి వచ్చిందో మీకు మీరే చూసుకోవడానికి ఒక చిన్న ఉపాయంగా నేను ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. బోర్డు తీసుకుందాం. ఇది లగ్నం అనుకుందాం మనం, అంటే ఇది మేష లగ్నం. ఉదాహరణమే చెప్తున్నాను. వృషభం కావచ్చు, మిథునం కావచ్చు, కర్కాటకం కావచ్చు, ఏ లగ్నమైనా మీ జాతకంలో కావచ్చు. లగ్నాధిపతిని ఇక్కడ తీసుకుందాం. లగ్నాధిపతి ఇంపార్టెంట్. ఇక్కడ లగ్నాధిపతి మాత్రమే విశేషంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇదే లగ్నాధిపతి ఇక్కడ కానీ 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ ఉన్నట్టయితే జాతకుడు ఏం చేస్తుంది, దీన్ని త్రికోణం, మూల త్రికోణం అంటున్నాం. జాతకుడి జీవితం ఎలా ఉంటుందంటే, జాతకులు ధర్మ సంస్థానము ఆ ధర్మాన్ని రక్షించడానికే ఈ యొక్క జన్మనెత్తి ఉంటారు, ధర్మరక్షణ చేస్తూ ఉంటారు. జాతకుడు ధర్మ సంస్థను స్థాపించి ధర్మకర్మలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, న్యాయంగా జీవనం గడుపుతూ, 10 మందికి సహాయపడుతూ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, దేవాలయాల అభివృద్ధికి తోడ్పడుతూ, సౌమ్య జీవనాన్ని గడుపుతూ అభివృద్ధిలోకి వచ్చి చాలా సుఖాలు అనుభవించి మంచి పేరుతో మరణించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జాతకులు లగ్నాధిపతి 1, 5, 9వ స్థానంలో కనుక ఉన్నట్టయితే ఇటువంటి జాతకులు ఖచ్చితంగా మంచి కర్మలు చేసి పేరు తెచ్చుకొని సుఖాలు అనుభవించే వాళ్ళుగా ఉంటారు. ఇక రెండోది వచ్చేసి, ఇదే లగ్నాధిపతి 2వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉన్నట్టయితే, ఇదే లగ్నాధిపతి మళ్ళీ దాన్ని మనం ఏమంటున్నామంటే అర్ధత్రికోణం అంటున్నాం. ఎందుకు అర్ధత్రికోణం అంటే, 1 ఇది అర్ధత్రికోణంలో ఉంటారు కనుక ఇటువంటి జాతకులు ఎట్లా ఉంటారు అంటే, ధనం సంపాదించాలి భయ్య, నాకు విషయం ఏమీ అవసరం లేదు, వాడిని ఎదుటివాడు మోసపోతున్నాడా, ఎదుటివాడు కష్టపడుతున్నాడా అనే విషయం ఆలోచించకుండా డబ్బు మాత్రమే సంపాదించాలి, ఇంకో ఆలోచనే లేదు. అధర్మంగా సంపాదించాలా, అధర్మంగా సంపాదించాలి అవసరం లేదు. ఏ రకంగా సంపాదించాలనుకుంటే ఆ రకంగా సంపాదిస్తూ, ఉద్దేశ్యం ధనం సంపాదించాలి అంతే. వీళ్ళకి కావాల్సింది ఏమిటి, ధనం సంపాదించడానికే నేను పుట్టాను, నేను ధనం సంపాదించాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఈ జాతకుడు
ఇంతకుముందు కూడా ఇదే వంశంలో పుట్టినవాడుగా ఉంటాడు. మనం అనుకుంటాం పోయిన జన్మలో పుట్టి మళ్ళీ మన జన్మ ఈ వంశంలోనే పుడతాడంటే పుట్టడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ 2 లగ్నాధిపతి 2, 6, 10వ స్థానంలో కనుక ఉన్నాడు అంటే డిగ్రీల మీద ఆధారపడి ఉంటుంది, అది తర్వాత విషయం. కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ అదే వంశంలో జన్మ ఎత్తి కూడా ఉండవచ్చు. అంటే వీడు ధనానికి సంపాదించే వీడు పుడతాడు, విపరీతంగా ధనం సంపాదిస్తాడు. ఇక 3వ విషయం కామత్రికోణం. కామం అంటే ఇక్కడ ఇంకేదో అనుకోకండి, కోరికలు. ఇది ఈ లగ్నాధిపతి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉన్నట్టయితే అంటే 3, 7, 11వ స్థానంలో కనుక ఉన్నట్టయితే దీన్ని కామత్రికోణం అనడం జరుగుతుంది. ఇటువంటి జాతకులు గత జన్మలో ఏవైతే వీడు చనిపోయే ముందు ఏవైతే కోరికలు ఉన్నాయో, అంటే పోయిన జన్మలో వీడు ఏదైతే కోరికలు తీర్చుకోలేక పూర్తి చేయలేని పక్షంలో వచ్చే జన్మ అంటే ఇప్పుడు ఏదైతే పుట్టాడో వాడికి జాతకంలో 3వ స్థానంలో, 7వ స్థానంలో, 11వ స్థానంలో లగ్నాధిపతి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి జాతకులు తన కోరికలు పూర్వజన్మలో ఉన్నటువంటి బ్యాలెన్స్ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి మళ్ళీ కొత్తవి కూడా కోరుకున్నవి కూడా ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కోరికలు కూడా పూర్తి చేసి అనుభవించి సుఖాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. ఇక 4వది మోక్షం. అంటే 4, 8, 12 దీన్ని మోక్ష త్రికోణం అంటున్నాం. ఈ స్థానంలో ఉంటే అంటే లగ్నాధిపతి ఈ 4, 8, 12వ స్థానంలో కనుక ఉన్నట్టయితే ఇటువంటి జాతకులు ఏ రకంగా మోక్షాన్ని పొందుతారో కూడా తెలుసుకోవచ్చు. అది గ్రహం మీద ఆధారపడి ఉంటుంది కనుక దీన్ని నేను ఎక్కువగా విశ్లేషణ చేయడం లేదు. ఎందుకంటే ఏ గ్రహం ఉంటే ఏ విధంగా మోక్షాన్ని పొందుతారు అనే విషయాన్ని కూడా మనం ఇంకొక సపరేట్ వీడియోలో పెట్టుకుందాం. జయ శ్రీకృష్ణ. దీన్ని మీ జాతకం ముందర పెట్టుకొని మీకు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి ఈ 4 త్రికోణాలలో ఏదో ఒక త్రికోణంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారా లేదా తెలుసుకొని నా కామెంట్లో పెడితే కూడా నేను చాలా సంతోషిస్తాను. డిగ్రీలలో కొంచెం తేడాలు రావచ్చు. పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితం అనుభవిస్తాడు, లేదా కొంచెం ఉంటుంది వాళ్ళకి తక్కువ, కానీ ఆఖరిలో కానీ మొదట్లో కానీ గ్రహం ఉంటే కొంచెం తక్కువ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని గ్రహించి నా కామెంట్ రూపంలో పెడితే కూడా నేను చాలా ఆనందిస్తాను. జయ శ్రీకృష్ణ.